సార్ ఇప్పుడు 5 ఏళ్ల క్రితం జరిగిన పింకీ కేసుని ఇప్పుడు ఫాలో అప్ చేస్తూ దీన్ని లైఫ్ టైం ఇస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే కొన్ని మనం కేసులు మనం ఫాలో అప్ చెయ్యము, అంటే ఆ టైంకి చూసేసి వదిలేస్తాం, కానీ దాన్ని ఫాలో అప్ చేస్తూ జరిగింది ఇప్పుడు. అంటే దీన్ని ఎలా చెప్పబోతున్నారు మీరు? ఇది యాక్చువల్గా 5 ఏళ్లకు ముందు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన హత్య ఇది హైదరాబాద్లో. అయితే జనరల్గా అనేక సెన్సేషనల్ హత్యలు తర్వాత ఏమైనాయో ఎవరికి తెలియదు. మనం అప్పుడు పూజారి చేసిన హత్య గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ట్రయాంగిల్ లవ్ స్టోరీలో హత్య గురించి మాట్లాడుకున్నాం. ఇలాగ చాలా హత్యలు సెన్సేషనల్ అవుతుంటాయి. ఆ తర్వాత అవేమైనాయి అనేది పోలీసులు కానీ ఎవరు కానీ ఫాలోఅప్ చేయరు. మన మీడియా కూడా ఫాలోఅప్ చేసే పరిస్థితి లేదు. మనకేందంటే సెన్సేషన్స్ కావాలి తప్ప అది తర్వాత ఏమవుతుంది అనేది ఎవరు కూడా పట్టించుకోరు. కరెక్ట్గా ఇదే హత్యలకు ప్రోత్సాహం కలిగించేది కూడా ఈ అంశమే. ఎందుకంటే అంత హత్య చేసే వాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచిస్తారు. 4 రోజులు ఇదవుతుంది, తర్వాత అందరూ మర్చిపోతారు, మళ్ళీ మనం మేనేజ్ చేసుకోవచ్చు. కోర్టుని, పోలీస్ స్టేషన్ని, జైళ్ళని, అన్ని వ్యవస్థల్ని డబ్బుతో పరపతితో మేనేజ్ చేసుకోవచ్చు అన్న జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. దొరుకుతామనేది అందరికీ తెలిసి ఇవాళ దొరకరని ఎవరు కూడా చేయరు. దొరుకుతామనేది అందరికీ తెలుసు. ఎందుకంటే సెల్ ఫోన్లు, సీసీటీవీలు ఈ 2 ఉంటే చాలు, పట్టుకుంటారు పోలీసులు ఈజీగా. కానీ దొరికినాక వీళ్ళకి శిక్ష పడుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మన వ్యవస్థ ఇప్పటికీ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే కోర్టులు త్వరగా కేసుల్ని డిస్పోజ్ చేసే పరిస్థితులు లేవు. దానికి ప్రధాన కారణం ఏంటంటే కోర్టుల్లో ఇప్పుడు ఇండియన్ కోర్టుల్లో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క సుప్రీంకోర్టులోనే 55,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ కేసులు ఎప్పటికీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. అందుకనే సివిల్ కేసులు అంటే జీవితాలు గడిచిపోతుంటాయి. కనీసం క్రిమినల్ కేసులైనా, ముఖ్యంగా హత్య కేసులైనా త్వరగా తీర్పు వస్తే, త్వరగా శిక్షలు పడితే సమాజంలో ఒక భయం అది ఉంటుంది. కానీ అది లేదు. ఇది కనీసం 5 ఏళ్లలో పడిందంటే మనం సంతోషించాలి. చాలా కేసులు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా అయిపోతుంటాయి. సరే, అసలు ఈ కేసు గురించి కొద్దిగా చెప్పుకున్న తర్వాత ఈ కన్విక్షన్ రేట్ ఎలా ఉంది, మర్డర్స్ ఎన్ని జరుగుతాయి, ఇవన్నీ మాట్లాడదాం. సో బీహార్లో పింకీ అనే ఒక ఆమె ఉంది. ఆమెకు 3 పిల్లలు, భర్తతో ఉండేది. అయితే భర్తకి ఆమెకి మధ్య గొడవలు వచ్చాయి. ఆ క్రమంలో ఆమె వికాస్ అనే కాసెప్ అనే ఇంకొక అతనితో అఫేర్ పెట్టుకునింది. సో అఫేర్ పెట్టుకొని అక్కడ ఏమీ సేఫ్టీ ఏమీ వాడినట్లేదు, ప్రెగ్నెంట్ అయింది ఆమె. అయితే ఇతను ఈ లోపల ఏం చేస్తాడంటే, ఇక్కడేదో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడేదో పని వచ్చేసరికి అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చేసాడు అతను, వికాస్ కాసెప్. వచ్చేసి ఇంకా ఆమెతో కాంటాక్ట్లో లేడు. ఇక్కడ వచ్చి గచ్చిబౌలిలో సిద్దిక్ నగర్లో అనిల్ జా అనే ఒక అతను వాళ్ళ ఇంట్లో రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ అనిల్ జాకు 60 ఏళ్ళు, భార్య మమత 46 ఏళ్ళు, అమర్కాంత్ అని కొడుకు 24 ఏళ్ళు. ఈ వికాస్ జాకి ఒక 40 ఏళ్ళు అట్లా ఉంటుంది. ఈమెకి 32 ఏళ్ళు. సో ఇక్కడ ఉన్నాక వికాస్ జాకి మమతాతో అఫేర్ స్టార్ట్ అయింది. ఇంకో లేడీ వికాస్కే ఎక్కడైతే ఇంట్లో చేరాడో ఇంటి ఓనర్ భార్యతో అఫేర్ స్టార్ట్ అయింది. మొత్తానికి ఈమె ఎలాగో ఫైండ్ అవుట్ చేసింది ఎవరు, పింకీ. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, అక్కడున్న భర్తతో ఉండే పరిస్థితి లేదు. సో దాంతో ఆమె ఇతనికి కాల్స్ చేస్తుంటే ఇతను లిఫ్ట్ చేయట్లేదు. దాంతో ఎవరినో పట్టుకొని మొత్తానికి అడ్రస్ సంపాదించి వాళ్ళ పిల్లల్లో పెద్దవాడు కొడుకు, వాడిని తోడు తీసుకొని ఆమె బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చి వీళ్ళింటికి వెళ్ళింది. వెళ్తే ఇతను వేరే ఆమెతో ఉన్నాడనే విషయం ఆమెకు అర్థమైంది. అతను కూడా నాకు నీ పట్ల ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాడు. అప్పుడు ఏదో అఫేర్ పెట్టుకున్నా, అయిపోయింది, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది, నువ్వు ఎందుకు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు అన్నట్టుగా అతను ఉన్నాడు. దాంతో ఆమెకి కోపం వచ్చింది. ఎందుకంటే తను పెళ్లి చేసుకుంటానని అప్పట్లో అఫేర్ పెట్టుకున్న క్రమంలో కూడా పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరం కలిసి ఉందాం, నేను త్వరలో హైదరాబాద్ పోతాను, నేను తీసుకెళ్తా, ఇవన్నీ హామీలు ఇచ్చిన వల్ల కూడా ఆమె కొద్దిగా పిల్లల్ని కందామని కూడా అనుకొని ఉండొచ్చు. మనకు ఆ డీటెయిల్స్ తెలియదు. ఏదేమైనా ఆమె వచ్చి ఇక్కడ గొడవ చేయడం మొదలు పెట్టేసరికి ఇతనికంటే కూడా మమతకి కోపం వచ్చింది. అంటే ఈమె వస్తే ఇప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ పెడతాడేమో. సో ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ పెద్ద అబ్జెక్ట్ చేయట్లేదు వీళ్ళ రిలేషన్షిప్ పట్ల. సో ఆమె హ్యాపీగా ఉంది తనతో.
ఇప్పుడు ఈమె రావడంతో ఇప్పుడు ఆమెకి ఆ హ్యాపీనెస్ పోతుంది. దాంతో ఆమె ఏం చేసిందంటే ఇతన్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టింది, ఈమెను చంపేద్దాం అని. సో ఈమెని, ఎందుకంటే ఆమెకి ఏమనిపించిందంటే ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చింది, ఈమెను చంపేస్తే అడిగేవాళ్ళు లేరు, ఈమెను చంపేసి ఆ కుర్రాడిని బీహార్ పంపించేస్తే వాళ్ళ నాన్న దగ్గరికి మనం మళ్ళీ ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు అనేది ఆమె ఆలోచించింది. దాంతో ఇతను పోరు పెట్టేసరికి, పోరు పెట్టడమే కాకుండా ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చింది, నా హస్బెండ్ నా కొడుకు కూడా హెల్ప్ చేస్తారు హత్యకి, నేను వాళ్ళని ఒప్పిస్తానని. మరి వాళ్ళని ఏం చెప్పి ఒప్పించింది తెలీదు. సో వాళ్ళిద్దరు కూడా ఒప్పుకున్నారు. మొత్తానికి అప్పటికే ఈమెకి 8th month ప్రెగ్నెంట్. ఒకరోజు నైటు ఈమెను పిలిచి ఇంట్లోపలికి ఒక రాడ్డుతో ఆమెని కొట్టారు. తల మీద, భుజాల మీద, పక్కటెముకలంతా భయంకరంగా కొట్టి చంపేశారు. చంపినాక 3:30 ప్రాంతంలో, అర్లీ మార్నింగ్ 3:30 ప్రాంతంలో ముగ్గురు కూడా యమహా బైక్ మీద, ఈ మగవాళ్ళు ముగ్గురు, ఈ ఓనర్ కొడుకు, ఇతను వికాస్ దా, ముగ్గురు ఈ బాడీని ఏం చేశారంటే, ఈ రాళ్ళను కట్ చేస్తుంది కదా, ఎలక్ట్రిక్ కట్టర్ ఉంటుంది, కట్టర్ అదే దాంట్లో పెడితే ఇది వస్తుంది కదా, ఆ ఎలక్ట్రిక్ కట్టర్తో కట్ చేశారు. ఎందుకంటే ఇతను ఈ వికాస్ కాసపు కన్స్ట్రక్షన్ దీంట్లో పనిచేస్తాడు, షట్టరింగ్ అంటారు కదా, వాటిలో పనిచేస్తారు. అందువల్ల ఇతనికి ఆ ఐడియా ఉంది. దాన్ని తీసుకొచ్చి అతను బాడీని ముక్కలు చేసి, దాదాపు 7-8 ముక్కలు చేశారు. 3 గోనె సంచుల్లో పెట్టారు. ముగ్గురు కలిసి తీసుకెళ్ళి కొండాపూర్ దగ్గర ఉండే బొటానికల్ గార్డెన్ దగ్గర పడేసి ముగ్గురు మళ్ళీ వచ్చేసారు. ఇది మరుసటి రోజు ఎవరు చూసుకోలే. 27వ తేదీ జూన్ 27, 2018 ఇది జరిగింది. 29th వాకర్స్ ఆ దారిలో వెళ్తున్న వాళ్ళకి స్మెల్ వచ్చింది. ఒక 1 day పట్టింది స్మెల్ రావడానికి. ఆ స్మెల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటిది ఇక్కడ ఏదో స్మెల్ వస్తూ ఉంది, ఏదన్నా చనిపోయిందేమో అని చూడడానికి వెళ్తే గోనె సంచి, దీంట్లో బ్లడ్ అది కనబడింది. దాంతో వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు వచ్చి చూస్తే మహిళ ఇది ఉంది. సరే ఇక్కడ ఎవరు ఏందనేది ఏమో ఆనవాళ్ళు తెలియదు. దాంతో పోలీసులు జనరల్గా వాళ్ళ రెగ్యులర్ మెథడ్స్లో సీసీటీవీ కెమెరాలు చూస్తే ఒక ముగ్గురు వచ్చి పల్సర్ బైక్లో చూస్తే నెంబర్ ఏమో కనిపించట్లేదు. కాకపోతే ఫ్రంట్లో అది కొద్దిగా ఏదో ఆడ్గా ఉంది, అది ఇది ఉంటుంది కదా, అది పోయింది. సో దానివల్ల కొంత ఐడెంటిఫైబుల్గా ఉందన్నమాట. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, ఆ దారిలో అనేక దారులు అక్కడ నుంచి దానికి ఆ ప్లేస్కి వచ్చే దారులంతా ఫుటేజ్ అంతా కూడా దాదాపు 72 గంటల పాటు కొంతమంది పోలీసులు అదే పనిగా పరిశీలిస్తూ ఉంటే ఒక్క దగ్గర నీట్గా కనబడింది, వెహికల్ నెంబర్ అది కనబడింది. ఈ వెహికల్ని ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే ముగ్గురు ఉన్నారు వెహికల్ మీద, ఇది కొంత ఫ్రంట్లో ప్రాబ్లం ఉంది. దాంతో ఐడెంటిఫై చేసినాక ఇంకా బైక్ ఓనర్ ఇతనే, ఎవరు ఈ ఇంటి ఓనర్, సిద్దిక్ నగర్లో ఉన్న అనిల్ జా ఓనర్ అనమాట. పోయి పట్టుకున్నాక ఇంక పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది, పట్టుకున్నాక కొడతారు, టార్చర్ చేస్తారు, అలాగే వీళ్ళని కూడా టార్చర్ చేస్తారు. దాంతో వీళ్ళు మొత్తం చెప్పిన తర్వాత వీళ్ళు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఎలా హత్య చేశారు ఏంటి అదంతా. సో దాంతో సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్లస్ సీసీటీవీ ఫుటేజీ ప్లస్ వీళ్ళ వాంగ్మూలాలు ఇవన్నీ పకడ్బందీగా పోలీసులు, మామూలుగా అయితే ఇట్లాంటి కేసుల్లో పోలీసులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు. అందువల్ల కూడా ఇది స్పెషల్ కేసుగా మనం చెప్పుకోవచ్చు. మనం పోలీసుని చాలా విషయాల్లో విమర్శిస్తుంటాం, కానీ కొన్ని కేసుల్లో వాళ్ళకి ఏ రకమైన ఒత్తిడి లేనప్పుడు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే బ్రహ్మాండంగా చేయగలరు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మామూలుగా అయితే వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా డెకాయిటీ కేసులు, దొంగతనం కేసుల్లో పోలీసులకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో డబ్బులు వస్తాయి, వాళ్ళకి రికవరీలో డబ్బులు వస్తాయి. రెండోది సివిల్ పంచాయతీల్లో కూడా డబ్బులు వస్తాయి. సివిల్ పంచాయతీలు యాక్చువల్గా పోలీసులకు సంబంధం లేకపోయినా చేస్తుంటారు. మిగతా విషయాల్లో వాళ్ళ మీద ప్రెజర్ ఉంటేనే, విక్టిమ్స్ వైపు నుంచి ప్రెజర్ ఉంటేనే ఆ కేసుల్లో ముందుకెళ్తారు. లేదంటే అవతల వాళ్ళు చంపిన వాళ్ళ వైపు నుంచి కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ కేసు నీరు గారిపోతుంది. నాకు తెలిసి ఈ కేసులో ఈ హత్యలు చేసిన ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు నుంచి ఏం ప్రెజర్ ఉండట్లేదు. వాళ్ళ బంధువులు కానీ ప్రెజర్ కేసులో లేదు. అంటే వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి దీన్ని మ్యానిపులేట్ చేయమని కానీ అటువంటివి ఏమీ లేదు. అంటే వాళ్ళందరూ లోపల ఉన్నారు, వాళ్ళ వైపు నుంచి ఏం పెద్దగా ఉండట్లేదు.
సో దాంతో వీళ్ళు ప్రొసీజర్ని ఫాలో అయ్యి నీట్గా చేసుకుంటూ వెళ్ళారు, కోర్టుకు పెట్టారు. ఈ 5 ఏళ్లలో సాక్షుల్ని, ఇంటి పక్క చుట్టుపక్కల సాక్షుల్ని, అక్కడ బీహార్లో కొంతమంది వీళ్ళిద్దరు అఫైర్స్ తెలిసిన వాళ్ళని, వీళ్ళందరినీ అంటే డైరెక్ట్ ఎవిడెన్సు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సు, మెటీరియల్ ఎవిడెన్సు ఇవన్నీ కూడా సబ్మిట్ చేశారు. అట్లాగే హత్య ఆయుధం అవన్నీ కూడా పెట్టారు. ఓవరాల్గా నిన్న నాంపల్లిలోని అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి గారు పావని అనే మహిళా న్యాయమూర్తి వీళ్ళ నలుగురికి కూడా లైఫ్ వేశారు. మామూలుగా మరణశిక్ష వేస్తారు ఇట్లాంటి వాటిల్లో, కానీ లైఫ్ వేశారు అనమాట. లైఫ్ అంటే కూడా ఇక్కడ మామూలుగా మన ఇండియాలో యావజ్జీవ కారాగార శిక్ష అంటే అర్థం ఏమనుకుంటారంటే 14 ఏళ్ళు అనుకుంటారు. మామూలుగా ఇండియాలో యావజ్జీవం అంటే యావజ్జీవమే, అంటే లైఫ్ లాంగ్ ఉండాల్సిందే. కాకపోతే జనరల్గా ఉండేది ఏంటంటే 14 ఇయర్స్ తర్వాత ప్రభుత్వాలు ఆమ్నెస్టీ అంటారు, జనరల్ ఆమ్నెస్టీ, క్షమాభిక్ష పెడుతుంటారు అనమాట. అందుకని అందరూ కూడా 14 ఇయర్స్ అనుకుంటారు, సినిమాల్లో కూడా అలాగే చూపిస్తుంటారు. కానీ నాకు తెలిసే 30 ఏళ్ళుగా ఉన్నవాళ్ళు జైల్లో ఉన్నారు. ఈ మధ్యన 26 ఏళ్ళుగా జైల్లో ఉన్న అతను బయట వస్తే కలిశాను. సో అలాగా జైల్లో లైఫ్ లాంగ్ జైళ్ళల్లో ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి కూడా ఇప్పుడు అది పడింది. అయితే ఇది అంతిమం కాకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటారు. హైకోర్టులో మళ్ళీ టైం తీసుకుంటుంది, మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక స్టెప్ అనుకోవాలి మనం. ఇదే హైకోర్టులో అవుతుందా లేదో తెలియదు. ఎందుకంటే చాలాసార్లు కింది కోర్టులు స్ట్రిక్ట్గా పనిష్మెంట్ ఇస్తాయి, కింది కోర్టులు లీనియన్స్గా ఇవ్వవు. ఎందుకన్నా మంచిదని వాళ్ళు మ్యాక్సిమం పనిష్మెంట్ ఇచ్చేస్తుంటారు కింది కోర్టులు. పై కోర్టులు ఇవన్నీ చూసి శిక్షలు తగ్గించడం అవి చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఒకవేళ ఆమెకి ఏమైనా శిక్ష తగ్గిస్తారా, ఆమె రోల్ని బట్టి. ఇదైతే ఇంటెన్షనల్ క్రూయల్ మర్డర్, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని ఇంత దారుణంగా చంపింది. అంటే ఒక్కోసారి ఏంటంటే గ్రావిటీ ఆఫ్ ద క్రైమ్ అంటారు, ఆ క్రైమ్ యొక్క సీరియస్నెస్ని బట్టి ఇంటెన్షనా లేకపోతే ఎమోషనల్గా ఇంపల్సివ్గా చేశారా, ఇవన్నీ కూడా గ్రేవ్ నేచర్ ఆఫ్ ద క్రైమ్ని బట్టి కూడా శిక్షలు వేస్తుంటారు కోర్టులు. ఇదైతే గ్రేవ్ నేచర్ ఉంది, సీరియస్ క్రైమ్ ఇది, ఒక దుర్మార్గమైన క్రైమ్గా చెప్పుకోవచ్చు. ఒక ప్రెగ్నెంట్ లేడీ అక్కడ నుంచి తను ఎంతో నిస్సహాయంగా ఒక ఆశతో వచ్చిన ఆమెను ఇంత క్రూయల్గా చంపారంటే ఖచ్చితంగా వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష అయితే రైట్. కానీ మరి పైకోర్టులు ఏం తెలుతుందనే చూడాలి మనం.